పల్నాడు జిల్లాలో కరివేపాకు సాగు విస్తరిస్తోంది. ముఖ్యంగా కొండ ప్రాంతాలు, నీటి వనరుల లభ్యత ఉన్న చోట్ల రైతులు కరివేపాకును పండిస్తున్నారు. కరివేపాకు సాగుకు పేరుగాంచిన గుంటూరు జిల్లా పెదవడ్లపూడిలో సాగు తగ్గుతూ పల్నాడు జిల్లాలో విస్తరిస్తోంది. సాంప్రదాయ పంటలతో విసిగిపోయిన రైతులు ప్రత్యామ్నాయంగా కరివేపాకు పైరును ఎంచుకుంటున్నారు. పల్నాడు జిల్లాలో గత కొంతకాలంగా కరివేపాకు సాగు పుంజుకుంటోంది. సాగుకు ఇక్కడి నేలలు అనుకూలించటం రైతులకు కలిసి వస్తోంది. ఒకసారి నాటితే 20 ఏళ్లకు పైగా ఆకు దిగుబడినివ్వడం, కూలీల అవసరం పెద్దగా లేకపోవడం, మిగతా పంటల మాదిరిగా పెట్టుబడుల అవసరం లేకపోవడం వంటివి రైతులను కరివేపాకు సాగు వైపు ఆకర్షిస్తున్నాయి. గతంలో కూరగాయలు, పూలు, ఆకుకూరలు సాగు చేసి సమస్యలు ఎదురైన కారణంగా రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా అడుగులు వేస్తున్నారు. దీంతో జిల్లాలోని కోటప్పకొండ, కొండవీడు, రాజుపాలెం, అచ్చంపేట తదితర ప్రాంతాల్లో సుమారు 800 ఎకరాల్లో కరివేపాకును పండిస్తున్నారు. ఏడాదికి 3 కోతలు తీస్తున్నామని, వేసవి వర్షాకాలం కంటే చలికాలంలో పండే పంటకు మంచి ధర వస్తోందని, ఏడాదికి ఎకరాకు ఖర్చులు పోగా సుమారు 2 లక్షల వరకు ఆదాయం వస్తుందని రైతులు చెబుతున్నారు. 5 ఎకరాలు వేసామండి. 5 సంవత్సరాలు పెట్టి విత్తనాలు వడ్లపూడి తెచ్చాం. మాకు గరపాలాలి కదా, కరివేపాకు తోటల పైర్లకు బాగుంటుంది, మంచి క్వాలిటీ వస్తుంది. ఎప్పటికప్పుడు వర్షం పడిన వాటర్ బయటకు వెళ్ళిపోవటం, పొలం ఆరిపోవటం, బెటర్ రావటం తొందరగా ఉంటుంది. దానివల్ల మనకి కరివేపాకు మంచి క్వాలిటీ రావడానికి ఆస్కారం ఉంది. మేము మునగ పైరు, వంగ తోటలు అవి తీసేసి దీనిలోకి వచ్చాం. ఇదే బెస్ట్గా ఉంది. దీని గురించి ఒక 20-25 ఏళ్ళు దీని మీద ఉండిపోవాలనేది. ఎట్లా అంటే సంవత్సరానికి 4 కోతలు పడుతుంది. లెక్క ఏది 90 రోజులకు వస్తే అంటే పెద్ద టన్నేజీ రాదు. 3 కోతలు అయితే టన్నేజీ బాగా వచ్చింది. ఎకరానికి 8 నుంచి 9 టన్నులు వస్తాయి 3 కోతలు అయితే. ఒక డిసెంబర్ కోత మాత్రం కొంచెం రేట్ అమ్మింది. ఖర్చు అంటే దీని లెక్క ఫస్ట్ వేసిన 7 ఎకరానికి 2 లక్షలు ఖర్చు అవుతుందండి. ట్రిప్పులు, కొత్త ట్రిప్పులు వేయటం కానీ, బోదెలు తోలటం కానీ, విత్తనాలు కొనటం కానీ, దాన్ని బట్టి కూలీల పని కానీ, కలుపులు కానీ, సిస్టమ్ అంతా 2 లక్షలు ఖర్చు అవుతుంది. తొలేడు కానీ పెట్టుబడి వచ్చేస్తే ఇంక 2వ ఏడుకి లెక్కలేదు కదా. 2వ కోత నుంచి ఈజీ సింపుల్లో పని అయితే ఎకరానికి ఒక 50,000 పెట్టేసి పని అయిపోద్ది. కలుపుల పని అంటే తొలేడు మొత్తం కంట్రోల్ చేస్తాంగా, తర్వాత తగ్గిపోద్ది ఆటోమేటిక్. ఇంకా అదే బిట్టు గడ్డి పడినాయి కూడా కంట్రోల్ చేయటమే. దిట్లో అంతా 15-20 ఎకరం ఉండేది. ఇక్కడ ఒక ఆయన వడ్లపూడి నుంచి వచ్చి ఒక 40 ఎకరం లీజుకి వేశారు. ఇంకా ఆయన చూసి ఒక 200-300 ఎకరం దాకా వేయటం జరిగింది. ఈ ఏరియాలో అంతా వంకాయలు వేస్తూ ఉండేవాళ్ళు, మునగలు, వంగలు వేస్తూ ఉండేవాళ్ళు. ఏంటంటే ఇప్పుడు ఈ పెట్టుబడులు తట్టుకోలేక కొంత పెట్టుబడి తగ్గిద్ది. దీనికి ఖర్చు అయితే తక్కువ, లేబర్ ఖర్చు తక్కువ. ఇది 6వ సంవత్సరం అండి. మేము మొదట్లో అయితే ఎకరానికి వచ్చేసి ₹1,00,000 దాకా ఉంటుంది. ₹1,00,000 దాకా ఉంటుంది. విత్తనాలు కానీ, మామూలుగా నాటతం కానీ, కొత్త ట్రిప్ వేయాల్సిందే తప్పనిసరి. అది ఏదైనా కానీ కోతకు వచ్చేటప్పటికి 6 నెలలు పడుతుంది. 6 నెలలకి ప్లస్ ₹1,00,000 పెట్టాల్సిందే. తర్వాత నుంచి ఇంకా అదంతా 3 నెలలకు వచ్చేస్తుంది కోత. సంవత్సరానికి మీద 3 కోతలు వస్తుంది. ఎకరాకు వచ్చేసి మామూలుగా 30,000-40,000 అవుతుంది. ఇది ఆగస్టు నుంచి బాగుంటుందండి. సెప్టెంబర్ నుంచి మళ్ళా ఫిబ్రవరి దాకా. అప్పుడు వచ్చేసి ఈ ఏడు ₹50 అమ్మింది. పోయినసారి ₹40 అమ్మింది, 40 కేజీ. ఈ ఏడు ఎందుకంటే మార్కెట్కి అయితే పెరిగింది. దాన్ని బట్టి కొత్తగా వేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఇది వచ్చేసి 10 సంవత్సరాల నుంచి వస్తుంది. జిల్లాలోని ఎర్ర నేలల్లో కొత్తగా పండించటం వల్ల కరివేపాకు పంట మంచి దిగుబడినిస్తోందని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. ఎర్ర నేలలు తేమను త్వరగా తీసుకుని అంతే త్వరగా వదిలేయటం వల్ల పైరు ఆరోగ్యంగా పెరుగుతోందని చెబుతున్నారు. అయితే సేంద్రియ పద్ధతుల్ని జోడిస్తే ఆకు నాణ్యత, సువాసన బాగుంటుందని వివరిస్తున్నారు. మనకి రెడ్ సాయిల్ ప్లస్ ఈ క్లైమేట్ నేచర్కి లీఫ్ టెక్స్చర్ కానీ ఏదైనా సరే అరోమా అంతా బాగుంటుంది. క్వాలిటీ, పెస్ట్ అండ్ డిసీజ్ కంట్రోల్ కూడా మనకి డ్రిప్ యూజ్ చేసిన దానికి, డ్రిప్ యూజ్ చేయడం దానికి ఉంటుంది. ప్లస్ ఇటువైపు ప్రాంతం రైతులు కొంచెం పెస్టిసైడ్ స్ప్రేయింగ్ అది తక్కువ యూజ్ చేస్తారు. పెస్టిసైడ్స్, ఇనార్గానిక్ ఫర్టిలైజర్స్ కరివేపాకులో ఇవ్వకూడదు. ఇనార్గానిక్ ఫర్టిలైజర్స్ ఇచ్చే కొందికి ఏంటంటే లోపలికి వెళ్ళేసి ఇది రూట్ సిస్టమ్ డెలికేట్గా ఉంటుంది మనకి కరివేపాకుకి. ఆ రూట్ సిస్టమ్ లోపల ప్రెషర్ బిల్డప్ చేసేసుకొని రూట్ సిస్టమ్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని మనం ఇనార్గానిక్ కాకుండా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్, మన నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం మనకు ఆర్గానిక్ రూపంలో అంటే కొంచెం పుల్లటి మజ్జిగ ఇవ్వటము, ఫర్మెంటెడ్ రైస్, పుల్లబెట్టిన రైస్ వాటర్ ఇవ్వటము, నీమ్ కేక్ అప్లై చేయటం, ఇలాంటివి చేస్తే ఏంటంటే లీఫ్ క్వాలిటీ అనేది అరోమా మిస్ అవ్వకుండా ఆర్గానిక్కి రేటు బాగా డిమాండ్ చేస్తున్నారు. అసలు ముందర మార్కెట్లో పెస్టిసైడ్స్ ఎక్కువ స్ప్రే చేస్తే మనం కర్రీ లీఫ్ తీసుకోము. ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు మన ఇంట్లోదే వాడుకుంటాం.
సో ఫార్మర్స్ని మనం కనుక ఆర్గానిక్ వేలో ఎంకరేజ్ చేసి కరివేపాకు చేస్తే బాగా డిమాండ్ ఉంటుందండి కర్రీ లీఫ్కి అయితే. ఇప్పుడు కొంతమంది ఫార్మర్స్ డ్రైయర్స్ కూడా అడుగుతున్నారు. అంటే రేటు లేనప్పుడు డ్రైయింగ్ మెథడ్ యూస్ చేసుకొని డైరెక్ట్గా ఆ పౌడర్ రూపంలో తీసుకొని ఏదైనా టైఅప్ చేసేసుకొని మార్కెటింగ్ చేసుకోవడానికి కర్రీ లీఫ్కి అట్లా కూడా అడుగుతున్నారు. మనకి హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో సోలార్ డ్రైయర్స్ ఇస్తారు. 100 kg కెపాసిటీ ఉంటుంది, 75 kg కెపాసిటీ ఉంటుంది. 1,40,000 వరకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆర్గానిక్ సర్టిఫికేషన్ చేసుకుంటే కనుక బాగా ఇప్పుడు ఈ రోజుల్లో ఆర్గానిక్కి మన గవర్నమెంట్ చాలా ఆర్గానిక్కి ఎంకరేజ్ చేస్తుందండి. ప్రతి మండలంలో కమ్యూనిటీ న్యాచురల్ ఫార్మింగ్ అని దానికి సపరేట్ స్టాఫ్ని పెట్టి ఫార్మర్స్ని ఈ విధంగా మోటివేట్ చేసేసి ఆర్గానిక్ వేలో తీసుకెళ్లాలని, ఆర్గానిక్ పండించిన పంటల్ని సపరేట్ స్టాల్స్గా పెట్టేసి కన్స్యూమర్స్కి నేరుగా అందియాలని చెప్పేసి గవర్నమెంట్ న్యాచురల్ ఫార్మింగ్ని చాలా ఎంకరేజ్ చేస్తుంది. ఉద్యాన శాఖ తరపున బిందు సేద్యానికి రాయితీ అందజేస్తున్నామని చెబుతున్నారు. తక్కువ ధర పలికే వర్షాకాలంలో కరివేపాకును ఆకు కోసం కాకుండా డ్రయ్యర్లలో ఎండబెట్టి పొడిని విక్రయించటం రైతుకు లాభసాటిగా ఉంటుందని, ఉద్యాన శాఖ నుంచి డ్రయ్యర్లను రాయితీపై అందజేయటానికి పథకాలు అమల్లో ఉన్నాయని చెబుతున్నారు.